ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. గతంలో మనం నేర్చుకున్నటువంటి మన లెసన్లో మార్కు సువార్త గురించినటువంటి విషయాలు మనం చూసాం. సువార్తలు అని అంటే నాలుగు ఎందుకు ఉండాలి అనే దానికి మన వివరణ కూడా కొంత విషయాలు మనం గతంలో నేర్చుకున్నాము. 4 ఉండడాన్ని బట్టి యేసుక్రీస్తు యొక్క ఫుల్ పిక్చర్ సువార్తల ద్వారా మనుషులకు అందించబడుతూ ఉంది. ఓకే, సువార్త అని అంటే అది ఒక న్యూస్ బులెటిన్ అని చూసాం. యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి ఆయన మనుషుల కోసం ఏం చేశారు ఆ విషయాన్ని అనేకులకు తెలియచేయాలి. అది సువార్త. ఆ సువార్తను 4 రకాలుగా మరి నలుగురి ద్వారా రాయబడ్డటువంటి విషయాలు మనం చూస్తూ, అందులో మొదటిగా రాసినటువంటి వ్యక్తి మార్కు. అందులో చాలా సంగతులు మనం నేర్చుకున్నాం. మార్కు సువార్తలో యేసు ప్రభు వారిని మరి ఏమని లోకానికి పరిచయం చేశారో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎవరైనా పోలీస్ స్టేషన్లో పడి అతని మీద కేసు ఫైల్ అయిందనుకోండి, పోలీసులు అతన్ని ఐడెంటిఫై చేయటానికి ఫోటోలు తీస్తారు. మెడలో పలకేసి పలక మీద పేరు, వయసు అవి రాసి ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలు తీయడంలో ఎలా తీస్తారంటే ఎదురుగా నిలబెట్టి తీస్తారు, ఇటు పక్కకి నిలబెట్టి తీస్తారు, వెనక్కి నిలబెట్టి తీస్తారు, ఇటు సైడ్ నిలబెట్టి తీస్తారు. 4 వైపుల నుంచి అతని ఫోటో తీస్తారు. ఎందుకలా? అతని ఐడెంటిటీ ఏ మూల నుంచి చూసినా కూడా కనుక్కోవాలి. కంప్లీట్ పిక్చర్, అతని గురించి కంప్లీట్ పిక్చర్ వస్తుంది. అందుకోసమై మార్కు సువార్త యేసు ప్రభు వారిని ఒక కోణంలో చూపిస్తే, మత్తయి సువార్త ఒక కోణంలో చూపిస్తే, లూకా సువార్త ఒక కోణంలో చూపిస్తుంది. అలాగే యోహాను సువార్త మరొక కోణంలో. ప్రముఖుడైనటువంటి వారు ఎవరైనా చనిపోతే వారి గురించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి ముందు ఆయన చేసిన పనులు గుర్తొస్తాయి. తర్వాత ఏం గుర్తొస్తాయన్నో, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి అని అంటే ఆయన చెప్పినవి, ఆయన ఇవి చెప్పాడు, ఇది చెప్పాడు అని అంటారు. ఇంకా ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలని అంటే అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలాంటి వాడు అనే విషయాలు చెప్తారు కదా. అట్లానే యేసు ప్రభు గురించి సువార్తలుగా లోకమంతటికి చెప్పటానికి 4 సువార్తలలో 4 రకాలుగా యేసు ప్రభు వారిని ప్రజెంట్ చేస్తూ వచ్చారు కదా. ఆ విషయాలు మీకు గత పాఠంలోనే నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు మార్కు సువార్త అయిపోయింది. దాని తర్వాత రాసిన సువార్తకులోకి వద్దాం. అది మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్త రాయబడినటువంటి కాలం వచ్చేసి క్రీస్తు శకము 50-60 మధ్యలో ఈ సువార్త రాశారు. రాసినటువంటి వారు ఎవరు? మత్తయి. ఓకే, యేసు ప్రభు వారిని 4 విధాలుగా లోకానికి ప్రజెంట్ చేస్తున్నటువంటి క్రమంలో మత్తయి యేసు ప్రభు వారిని ఒక యూదుల రాజుగా చూపించడానికి సువార్త రాశారు. ఆయన ఒక యూదులకు రాజు. యూదుల రాజుగా ప్రజెంట్ చేయడానికి ఆయన వాడినటువంటి ఆ రచన అంతా ఈ మత్తయి సువార్తలో మనం చూస్తూ వస్తాం. గ్రంథకర్త మత్తయి అని అన్నాం.
కాలమేమో 50-60 క్రీస్తకం 50-60 మధ్యకాలంలో రాసింది అని చూసాం. ఈ మత్తయి తాను రాసినటువంటి ఆ రచనల్లో ఎక్కువ శాతం అంతా మార్కు నుండి సేకరించింది. మార్కు సువార్త ఎలాగో వెళ్ళిందని చూసాం. ఆయన చేసినవి, ఇవి చేశాడు వెంటనే అని ఆయన చేసినవన్నీ రాసుకుంటూ వచ్చాడు. ఎక్కువ శాతం ఆయన చేసిన క్రియలు, నేను ఎగ్జాంపుల్గా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మీకు చెప్పాను. ఆయన గురించి ఎవరైనా మాట్లాడుకోవాలి, ఆయన గురించి ఎవరైనా తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆయన చేసినవి గుర్తొస్తాయి, ఆయన పెట్టిన పథకాలు, తర్వాత ఆయన చెప్పినవి గుర్తొస్తాయి. ఇంకా ఆయన గురించి నేర్చుకోవాలి అని అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలాంటి వాడు అనే విషయాలు వస్తాయి. ఓకే, అలాగన యేసు ప్రభు గురించినటువంటి విషయాలు తెలియజేయడానికి మార్కు పేతురు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రాశాడు. కాబట్టి ఆ మార్కు స్వార్థను అంతటిని, మార్కు రచన అంతటిని ఈ మత్తయి ఫ్రేమ్వర్క్గా చేసుకొని రాసినట్టుగా చూస్తాం. కాబట్టి మార్కు స్వార్థలో ఉన్నాయన్నీ దాదాపుగా మత్తయి స్వార్థలో ఉంటాయి. మత్తయి స్వార్థలో ఉంటాయి అన్నీ. వాటితో పాటు ఇంకా కొన్ని కలిపాడు అన్నమాట. కొన్ని కలిపాడు. ఏం కలిపాడు? ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు పుట్టు గురించి రాశాడు. మార్కు స్వార్థలో ఉందా అది? లేదు. ఫ్రేమ్వర్క్గా మార్కు స్వార్థను తీసుకున్నాడు. దానికి యాడ్ చేసిన విషయాల్లో ఈ పుట్టుక ఇలాంటి కొన్ని యాడ్ చేశాడు. అంతేకాకుండా కొన్ని మార్చాడు. ఉదాహరణకి తప్పిపోయినటువంటి గొర్రె విషయంలో మార్కు స్వార్థలో ఉన్నటువంటి విధానికి మత్తయి స్వార్థలో ఉన్నటువంటి విశేషానికి తేడా ఉంటుంది. మత్తయి స్వార్థలో తప్పిపోయిన గొర్రె అని అంటే ఒక బ్యాక్ స్లిడ్ అయిన క్రిస్టియన్ గురించి ఉంటుంది, తప్పిపోయిన వాడు. ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. వేరే సువార్తల్లో ఒక రాజు విందు చేస్తే అందరినీ రమ్మన్నాడు. వచ్చారు, అయిపోయింది ఆ సువార్తలో. మత్తయి సువార్తలో ఏముంటుందంటే వచ్చిన తర్వాత నువ్వేంటి డ్రెస్ వేసుకోలేదు. ఒక స్టోరీ ఏమో ఇంట్లోకి చేరడంతో అయిపోయింది. ఇప్పుడు ఈ మత్తయి సువార్తలు ఏంటంటే వచ్చిన తర్వాత నువ్వేంటి డ్రెస్ వేసుకోలేదే, ఇది యాడ్ అయింది ఆ స్టోరీ. ఎలాగ కొన్ని ఆయన మార్చాడు, ఇంకొన్ని కలిపాడు అనేటువంటి విషయాలు చూస్తాం. అంతేకాకుండా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యొక్క బోధలను ఆయన సేకరించాడు. మత్తయి చేసిన పని యేసుక్రీస్తు యొక్క బోధలు ఆయన ప్రసంగాలు అనవచ్చు. ఆ ప్రసంగాలు వాటిలో మీకు బాగా గుర్తున్న ప్రసంగం ఒకటి చెప్పండి. మత్తయి సువార్తలో యేసు ప్రభు చేసిన ప్రసంగాలు ఒక ప్రసంగం ఏం చెప్పండి? వెరీ గుడ్, అంతే. ఇంకా చిన్న ప్రసంగం కాదు. ఇలాగిన మార్కు సువార్తలో మనకు కనబడదు. యేసు ప్రభు చెప్పినవి ఆయన ఒక థీమ్ లాగా తీసుకొని వాటన్నిటినీ సేకరించినట్లుగా మత్తయి సువార్తలో మనకు కనపడుతూ ఉంటుంది. ఈ 5 ప్రసంగాలు యేసు ప్రభు చేసిన పెద్ద ప్రసంగాలు, 5 ప్రసంగాలు, పెద్ద ప్రసంగాలు, చిన్నవి కాదు. మీకు కొండ మీద ప్రసంగం ఒక్కటే అనిపిస్తుంది. మీరు మత్తయి సువార్తలోకి వస్తే 5 పెద్ద ప్రసంగాలు కనపడతాయి. ఎందుకు 5 పెద్ద ప్రసంగాలు అని అంటే యూదులకు రాస్తున్నాడు కదా, ఆయన యూదుడు కదా, యూదుల గ్రంథం ఉంది కదా, ధర్మశాస్త్రంలో 5 పుస్తకాలు ఉంటాయి. మీకు తెలుసుగా, చెప్తారా? అన్ని కాండాలు. అలాగన 5 ప్రసంగాల్ని మత్తయి సువార్త యేసు ప్రభు చెప్పిన ప్రసంగాల్ని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఈ 5 ప్రసంగాలను కూడా ఈ 28 అధ్యాయాల్లో
ఆయన ఎలాగైనా స్ట్రక్చర్ చేశాడు అనేది భలే ఆసక్తికరంగా ఉంది. మత్తయి సువార్తలో 5 ప్రసంగాలు చేశాడు. ఈ 5 ప్రసంగాల్ని ఆయన ఎలా సమకూర్చాడు అని అంటే, ఒక ప్రసంగం చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన చేసిన కార్యాలు ఉంటాయి, మళ్ళీ ఒక ప్రసంగాలు ఉంటాయి, మళ్ళీ ఆయన చేసిన కార్యాలు కనపడతాయి. ఎలాగైనా ఆయన ప్రసంగాల్ని, ఆయన క్రియల్ని మార్చి 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 28 అధ్యాయాల్లో సమకూర్చి పెట్టాడు. ఇది మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఓవరాల్గా ఉన్న విషయం. ఇది గ్రంథకర్త ఆయన ఎలాగైనా చేశాడు, ఆ విషయాల్ని మనం నేర్చుకునేటువంటి క్రమం. కాబట్టి ఇంకా తర్వాత ఉద్దేశం కనుక ఆలోచన చేస్తే, ఉద్దేశం మత్తయి సువార్త రాయడానికి ఉద్దేశం నేను ఇందాక చెప్పాను. ఏంటి ఉద్దేశం? ఆయనని యూదుల రాజుగా ప్రజెంట్ చేయాలి, యూదుల రాజుగా ప్రజెంట్ చేయాలి. ఈయన యూదుడే, యూదుల రాజుగా ప్రజెంట్ చేయాలి అనే మాటలను చూస్తున్నప్పుడు యూదులకు దేవుని యొక్క పేరును పలకడానికి భయపడతారు. దేవుని యొక్క పేరును యూదులు చెప్పరు. ఎందుకు? పలకడానికి రాకనా? వాళ్ళకి ఆజ్ఞలు ఏదో ఉండింటే వాటిలో ఏదన్నా ఒకటి గుర్తొస్తే చెప్పండి. ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. కాబట్టి ఏ సందర్భంలో అయినా ఆయన పేరు పలకడానికి భయం, అమ్మో ఎక్కడన్నా పొరపాటు ఇద్దాము. అందుకని మత్తయి దేవుడు 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 అని రాకుండా దేవుని రాజ్యము అనేటువంటి ఆ స్థానంలో పరలోక రాజ్యము అని రాశాడు. దేవుని పేరు పలకడానికి భయమై దేవుని బదులుగా యూదులు పరలోకం అంటారు. ఎగ్జాంపుల్గా పరలోకం నిన్ను దీవిస్తుంది. ఇది యూదుల యొక్క పద్ధతులు. అందుకని మనము ఈ మత్తయి సువార్తను చదివేటప్పుడు అన్ని చోట్ల పరలోక రాజ్యం పరలోక రాజ్యం పరలోక రాజ్యం పరలోక రాజ్యం అని కనపడుద్ది. మీరు లూకా సువార్తలో కనుక జరిగితే దేవుని రాజ్యం అని డైరెక్ట్గా ఉంటుంది. ఇది ఒక యోధుడు రాస్తూ యోధులను ఉద్దేశించి రాస్తున్నాడు కాబట్టి ఆయన దేవునికి బదులుగా పరలోకం అనేటువంటి పదాన్ని వాడినట్టుగా మనం చూస్తాం. ఎందుకనంటే యేసును ఒక యూదుల రాజుగా ఆయన ప్రజెంట్ చేయాలి కాబట్టి. ఇంకా ఇది యూదులకే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ యోధా విషయాలన్నీ ఒక పదమే కాదు, యోధా మతమునికి సంబంధించినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు, వారి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, లేఖనాలు, వారి ప్రవచనాలు, ఇవన్నీ మత్తయి ఎక్కువగా కోట్ చేశాడు. అంతేకాకుండా యూదులకునేటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఈయన బోధనలో చెప్తూ ఒక మాట మనం చదవచ్చు. 5వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తిని అని తలంచొద్దు, నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ అనేటువంటి మూలాలను మీరు వదిలిపెట్టకూడదు. ఎందుకు అని అంటే అక్కడి నుండి వచ్చిన వాడు ఈయన మెస్సయ్య. ఆ విషయాన్ని ప్రజెంట్ చేయడానికి మత్తయి ధర్మశాస్త్రాన్ని, యేసును వారు మెస్సయ్య అని నమ్మాలి కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు, పాత నిబంధనకు సంబంధించినటువంటి ప్రవచనాలు కానీ లేఖనాలు కానీ ఎన్నో విషయాల్ని ఆయన ఇక్కడ క్రోడీకరించి రాస్తున్నట్టుగా చూస్తాం. ఉదాహరణకి పాత నిబంధన వచనాలు ఈ పుట్టుకల గురించే ఎన్ని చెప్పాడు చూడండి. 2వ అధ్యాయం 5వ వచనంలో, తర్వాత 1వ అధ్యాయం 22వ వచనంలో, ఇవన్నీ ఏంటివి? 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతివై
కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు. ఎవరు చెప్పారు ఈ మాట? యెషయా చెప్పాడు కదా. చూడండి, యూదులను ఉద్దేశించి, ఉద్దేశం ఏంటి? యూదులు ఈయనే మెస్సయ్య అని నమ్మాలి. అందుకని వారికి సంబంధించినటువంటి పాత నిబంధన సంబంధించిన లేఖనాలను ఎత్తి చూపిస్తూ రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 2వ అధ్యాయం 5వ వచనం, యోదయ దేశం బెత్లెహేమా మీకా చెప్పింది. ఇంకా ఇది చూడండి, రామాలు అంగలార్పు, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని, ఇలాగన ప్రభు మార్గం సరళం చేయండి. ఎన్ని లేఖనాలని ఎత్తి చూపుతూ వచ్చాడు. ఎందుకనంటే మేము అక్కడి నుండి మూలాల్లో నుండి వచ్చిన వారము అనేటువంటి విషయాలు. కాబట్టి ఇన్ని విషయాలు మీరు గమనిస్తే పాత నిబంధన సంబంధించిన లేఖనాలన్నీ కోట్ చేస్తూ సువార్త రాశాడు. కాబట్టి మత్తయి సువార్త మొదట్లో రాయబడకపోయినా మొదట్లో ఉంది. కొత్త నిబంధనలో ఫస్ట్ పుస్తకం ఏంటి? మత్తయి సువార్త. రాసింది ఏంటి? మార్కు సువార్త రాశారు. కానీ మనకు ఉన్న పుస్తకాల్లో ఫస్ట్ పెట్టింది దీన్ని. ఎందుకు పెట్టారంటారు? యూదులు కాబట్టి. రైటే. ఇంకొంచెం కనెక్ట్ అయ్యేటట్టు చెప్తారా ఏమన్నా? పుట్టుక గురించి ఉంటుంది. ఇంకేమైనా చెప్తారా? ఇప్పటిదాకా నేను మాట్లాడిన మాటల్లో నుంచి. ఎస్, పాత నిబంధన అంటే చదువుకుంటూ వచ్చావు, వెంటనే పుస్తకం ఇది చదివితే కనెక్షన్ ఉంటుంది. అందుకని పాత నిబంధన సంబంధించిన విషయాలన్నీ డైరెక్ట్గా 29 పాయింట్లు ఉన్నాయి వచనాలు, ఇండైరెక్ట్గా 121 ఉన్నాయి. నా ముఖం చూస్తూ ఉంటే మీరు నోట్స్ చాలా మిస్ అవుతారు. రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. నేను మీకు ఇచ్చిన షీట్లో అవుట్లైన్స్ మాత్రమే మీ దగ్గర ఉంటాయి. నేను చెప్పినవన్నీ అక్కడ ఉండవు. వింటున్నారా? పాత నిబంధన విషయాలన్నీ ఉన్నాయి అని చెప్పాను. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు తెలియదు కదా, చెప్పుకుంటూ వెళ్తున్నాం. మరి రన్నింగ్ నోట్స్ మీరు రాసుకోవాల్సి వస్తుంది. ఆయన బెత్లెహేములోనే పుడతాడు. మధ్యలో యేసుప్రభు జీవితం చరిత్రలో ఒకసారి ఏం జరిగిందని అంటే, ఈయన మెస్సయ్య ఏంటాడా? మెస్సయ్య గాడు. ఎందుకనంటే ఆయన నజరేతులో నుండి వచ్చేవాడు, నజరేయుడైన యేసు అని అంటారు. నజరేయుడైన యేసు ఆయన అక్కడ పెరిగాడు కాబట్టి అందరూ నజరేతు వాడే అనుకుంటున్నారు. కానీ మత్తయి ఏమంటున్నాడు? నో, హీ ఈజ్ ఫ్రమ్ బెత్లెహేమ్. ఏదైతే ప్రవచనాలు ఉన్నాయో బెత్లెహేములో నుండి వస్తాడు అని, అందుకని ఆ విషయాలన్నీ రాశాడు. ఓకే. అంతేకాకుండా యేసుప్రభు వారు ఆయన నీతిమంతుడు అని మత్తయి చాలా వివరంగా రాసుకుంటూ వచ్చాడు. ఎందుకనంటే ఆయన మెస్సయ్య. చాలాసార్లు తాను మెస్సయ్య అని కనపరుచుకునేటువంటి విషయాలు ఉంటాయి. యూదులు చాలా కంగారు పడ్డారు, కొంతమంది సందేహించారు. అలాగే సందేహించడానికి వీల్లేదు. ఆయన చెప్పినటువంటి మాటల్లో నేను దేవుని కుమారుడు అని చెప్తే అందులో ఏ సందేహమో లేదు. ఆయన ఏమి గిల్టీ ఫీల్ అవ్వడు. ఆయన నీతిమంతుడు అని ప్రజెంట్ చేయడానికి మత్తయి చూస్తూనే ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, నెరవేర్చడానికే వచ్చాను. ఈ ధర్మశాస్త్రం నుండి పొల్లైనా సున్నైనా పోదు. ఈ విషయాలన్నీ చెప్పేది ఎందుకనంటే ఈయనే మెస్సయ్య, ఈయనే యూదులకు రాజు అని. అంతేకాకుండా ఉద్దేశంలో యూదులు మెస్సయ్యని నమ్మడమే కాదు, తర్వాత అన్యులు కూడా తెలుసుకోవాలి. ఎలా చెప్తాం ఈ మాట? మత్తయి సువార్తలో బాగా పరిచయం అయింది. ఏదన్నా ఒకటి గుర్తుంటుంది మీకు, గ్రేట్ కమిషన్ ఉంటుంది. ఏమని చెప్పండి?
చివర్లో చెప్పాడు, సమస్త. ఓకే, ఉద్దేశమైతే యూదులు మెస్సయ్యాను తెలుసుకోవాలని రాశాడు. ఓకే, అంత మాత్రమే కాదు, సమస్త జనులు కూడా ఆయన తెలుసుకోవాలి. సో ఆ ఉద్దేశంలో యూదులకు అని రాస్తూ అన్యులకు కూడా రాశాడు. కాబట్టి ఇక్కడ యూదులకు అనే మాట వారి మూలాలను ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి యూదులని చాలా ఖరాఖండిగా, చాలా ఖండితంగా, చాలా ఘాటుగా కూడా ఆయన మాట్లాడినట్టుగా చూస్తాం. ఎగ్జాంపుల్గా 11వ అధ్యాయం చదవండి. 11వ అధ్యాయం 21వ వచనంలో, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా. 23వ వచనంలో, అయ్యో కపెర్నహూమా. ఇప్పుడు చూడండి, ఈ మాటలు మనం చదువుతూ ఉంటే యూదులను ఉద్దేశించే అయ్యో అయ్యో. మీరు 23వ అధ్యాయంలో కూడా అయ్యో అయ్యో. ఇప్పుడు అయ్యో అనేది ఒక శాపవచనం. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ 3 పట్టణాలు ఉన్నాయే, గలిలయ తీరంలో ఉంటాయి. గలిలయ తీరంలో ఈ 3 పట్టణాలు ఇప్పుడు లేవు. వాస్తవానికి గలిలయ ప్రాంతంలో 4 పట్టణాలు ఉంటాయి. ఇక్కడ చదువుకున్న కొరాజీను, బెత్సయిదా, కపెర్నహూమ్, టైబెరియస్. ఒకదాన్ని ఆయన శపించలేదు, 3 శపించాడు. శపించిన 3 ఇప్పుడు ఉనికిలో లేవు. టైబెరియస్ అది ఉంది, ఈ 3 లేవు. ఎందుకనంటే అయ్యో అని ప్రభు అన్న మాటకి అది చాలా శాపవచనం. అంతేకాకుండా 23వ అధ్యాయంలో అయ్యో 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 అని చాలా ఘాటుగా రాసినటువంటి విషయాలు కూడా మనం చూస్తాం. ఓకే, తర్వాత కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ఉద్దేశంలో యూదులు మెస్సయ్యాన్ని నమ్మాలి, అన్యులు కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా క్రైస్తవులను ఉద్దేశించి ఈ పత్రిక అద్భుతంగా రాయబడింది. ఎవరైతే యేసుక్రీస్తులోకి వస్తారో వారు, ఆదిమ సంఘ కాలంలో క్రైస్తవులు అనే పేరు లేదు, కానీ వాళ్ళందరినీ ఏమని పిలిచారో మనకు తెలుసు. ఏమని పిలిచారు? అపోస్తల కార్యము 11వ అధ్యాయం దాకా తెలుసు మీకు. చెప్పండి. అంతే. ఎక్కడ ఫస్ట్ ఈ శిష్యులకు ఒక పేరు పెట్టారు వేరే వాళ్ళు, వీళ్ళు పెట్టుకున్నది కాదు. క్రైస్తవులు అనబడిరి అనే మాట. ఓకే ఓకే, బయట వాళ్ళు పిలిచారు వీళ్ళని. అప్పటిదాకా అంతియోకయకు సంఘం వెళ్ళేదాకా యెరూషలేములో ఉంది. మరి సమరయ ప్రాంతానికి వెళ్ళింది ఫిలిప్పు ద్వారా. ఆ కొర్నేలి స్టోరీలు అంతా జరుగుతాయి. ఆ తర్వాత అంతియోకయకి వెళ్ళింది, అక్కడ వీళ్ళను అన్న. అప్పటిదాకా వాళ్ళు ఏమని పిలువబడ్డారు అని అంటే శిష్యులే. వాళ్ళు క్రైస్తవులు. ఆ శిష్యుల కొరకైనా ఈ మాటలు మనము చూస్తాం. శిష్యులు శిష్యులు. ఇంకా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే సంఘము గురించి ప్రస్తావన చేసింది ఈ మత్తయి సువార్త. సంఘము గురించిన ప్రస్తావన, సంఘం గురించి ప్రస్తావన మనకు తెలుసు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో మార్కు యొక్క ఫ్రేమ్వర్క్ తీసుకున్నాడు అని చూసాం కదా. అందుకని
మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ ఏముంది? యేసు ఫిలిప్పీదైన కైసరియా ప్రాంతానికి వచ్చి, ఆ ప్రాంతం గురించి నేను గత క్లాసులో చెప్పాను. ఏంటి దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత? మీ క్వశ్చన్ పేపర్ ఇచ్చా కదా, అందులో కూడా ఉన్నింటిది. ఓకే, సరే. ఫిలిప్పీదైనటువంటి కైసరయ ప్రాంతానికి వచ్చి మనిషి కుమారుడు ఎవడు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. కొంతమంది ఆయన, కొంతమంది ఈయన అనుకుంటున్నారు. అయితే మీరైతే ఏమనుకుంటున్నారు అని అన్నాడు వాళ్ళని. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నీవు సజీవుడగు దేవుని కుమారుడవు అని ఆయన చెప్తే, యేసు ప్రభువు అన్నాడు, ఈ విషయము నీకెవరో చెప్తే తెలిసింది కాదు, పరలోకమందున్న తండ్రే నీకు బయలుపరిచాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టు. ఏ బండ? ఏంటి ఆ బండ? ఏంటి? పేతురు బండ. పేతురు అంటే రాయి. యేసు దేవుని కుమారుడు అనే బండ. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు, ఓకే అది నాకు కావాలి. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళతో నేను ఆ సంఘాన్ని కట్టుకుంటా అని అప్పుడు ప్రస్తావన చేశాడు. అప్పుడు దాకా ఆయన సంఘము అనేటువంటి ప్రస్తావన తీసుకురాలి. సంఘము కాబట్టి ఎవరైతే యేసును దేవుని కుమారుడైన క్రీస్తుగా అంగీకరిస్తారో వాళ్ళందరూ ఆ సంఘంలో ఉంటారు. వాళ్ళ మీద సంఘం కట్టబడతా ఉంటుంది. ఈ విషయాన్ని చెప్పాడు. అంతేకాకుండా 18వ అధ్యాయంలోకి వద్దాం. 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక విషయం ఉంది. పదహైదు నుంచి ఒక స్టోరీ ఉంది. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటావు. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని అంటబెట్టుకొని అతని దగ్గరికి పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు చెప్పు, తెలియజెప్పు. సంఘము అనేది 2 విధాలుగా మత్తయి సువార్త ప్రజెంట్ చేశాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆయనను దేవుని కుమారుడు అని అంగీకరించినటువంటి వారందరినీ ఒక సంఘం, అది సార్వత్రిక సంఘం అనొచ్చు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఎవరైనా తప్పు చేశారు, మనకి సర్ది చెప్పాలా, వెళ్ళావు ఏం లేదు, 2-3 ఎంట పెట్టుకో ఏం లేదు, తర్వాత సంఘానికి చెప్పమన్నాడు. ఇప్పుడు సంఘానికి చెప్పమంటే సంఘము ఒకటే సార్వత్రిక సంఘం అనుకో, అందరికీ సంఘమంతరికి చెప్పాలంటే మనం ఎక్కడికక్కడ వెళ్ళాలా? అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు. సో ఇక్కడ 18వ అధ్యాయంలో చెప్పినటువంటి సంఘానికి చెప్పుము అనే మాట, ఇది స్థానిక సంఘాన్ని చెప్పిన మాట. యేసు వార్తల్లో కనపడదు ఇది. మత్తయి సువార్తల్లోనే ఈ సంఘము గురించిన ఈ డిఫరెన్సులు మనకు కనపడుతుంది. ప్రతి స్థానిక సంఘము కూడా సార్వత్రిక సంఘంలో భాగస్వామ్యం ఏంటిది. స్థానిక సంఘాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది అంటారు చర్చికి పోకపోతే ఏమవుతుంది, బల్ల విరవకపోతే ఏమవుతుంది, ఈ ఒక్క వారమే కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? క్రైస్తవులను ఉద్దేశించి రాసినటువంటి క్రమంలో క్రైస్తవుల్ని ఎలాగన ఆయన సిద్ధపరచాలో, క్రైస్తవులు ఎలా బ్రతకాలో చక్కగా నేర్పించేది ఈ సువార్త. ఇంకా వచ్చే విషయాలు ఇంకా మనం నేర్చుకుందాం. సరే, ఇందులో ఎక్కువగా రాయబడినటువంటి పదం, తెలుసుకున్నటువంటి పదం ఆయన యొక్క రాజ్యం. ఎందుకంటే ఆయన యూదుల రాజు కదా. ఆ రాజుకు రాజ్యము ఉండాలంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆలోచన చేస్తూ
పరలోక రాజ్యము అని ప్రత్యేకించి రాసినటువంటి విషయం. చాలామంది ప్రభు నమ్ముకుంటే చాలే, బాప్తిసం తీసుకున్నాక చాలు, ప్రభు నమ్ముకున్నాను ఇంకా చాలు అన్నట్టు జీవిస్తుంటారు కదా. మరి నువ్వు దేవుని రాజ్యముగా జీవిస్తావా? జీవించగలవా? జీవిస్తున్నావా అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి మాట. ఆ రాజ్యాన్ని క్రైస్తవులు అనుభవించాలి అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉంటాం. ఈ సువార్తలో క్రైస్తవుల గురించి ఎక్కువగా రాశారు. వారు ఎలా జీవించాలి, వారు ఎలాంటి పద్ధతుల్లో ఉండాలి, ప్రభులోకి వచ్చిన తర్వాత క్రైస్తవులు ఏ విధంగా మెలగాలి, ప్రభులోకి వచ్చిన తర్వాత వారు ఏ విధంగా ప్రవర్తన విషయంలో, భక్తి విషయంలో వారు ఎలాగ ఉండాలి. మీకు ఇంకా ముందు సమయంలో అవి కొంచెం నేను చెప్తా, ఇంకా ఎలాగుంటారు అనేటువంటిది. ఆ రాజ్యాన్ని క్రైస్తవులు అనుభవించాలి అనే ఉద్దేశంలో ఈ సువార్త రాయబడింది. పరలోక రాజ్యం, ఆ రాజ్యం కొరకు యూదులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా శిష్యులు ఎలా బ్రతకాలో నేర్పింది, వాళ్ళు ఎలాగన ప్రవర్తించాలో నేర్పుతూ ఉంది. అందులో భాగంగా మీకు కొన్ని ఆయన ప్రసంగాలు, ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన ఈ 5 ప్రసంగాలు ఎలాగుంటాయో మీకు కొంత చెప్పడానికి ట్రై చేస్తా. ఆ ప్రసంగాలు చూడండి. ఒక మంచి రాజ్యం, పరలోక రాజ్యం కావాలి. పరలోక రాజ్యం కావాలని అంటే మరి రాజ్యానికి రాజు అయితే ఉన్నాడు. ఎప్పుడు ఆ రాజ్యం ఉంటుంది అని అంటే మరి ఆ రాజ్యానికి సంబంధించిన ప్రజలు కావాలి కదా. ఈనాడు క్రైస్తవంలో చాలా తేడా ఉందండి. నేను దేవుని రాజ్యము అన్న భావన క్రైస్తవుల్లో చాలామందిలో లేదు. నమ్ముకున్నాం, చర్చికి పోయి వచ్చాం, పాటలు పాడినాం, చందాలు వేసినాం, వచ్చాం. మరి ఆయన వాడిగా నువ్వు ఉండాలంటే అసలు నీ క్యారెక్టర్ ఎలాగ ఉండాలి? ఆ విషయాల్ని అద్భుత రీతిలో ఈ సువార్తలో మనం చూస్తాం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మత్తయి సువార్తలో ఆయన యొక్క ప్రసంగాల్లో ఉన్నటువంటి విషయాలు, ఎలాగన ఆయన ప్రసంగాలు ఉన్నాయి. ఎన్ని ప్రసంగాలు చేశాడని అన్నాం? 5 ప్రసంగాలు ఉన్నాయని చెప్పాం. ఈ 5 ప్రసంగాల్లో ఒక్కొక్కటిగా ఆయన యొక్క రాజ్యపు శైలి, అది ఎలాగుంటుంది, దానికి ఆయనను పరిచయం చేస్తూ ఎలాగున్నాడని అంటే ఆయన చేసినవి ఎలాగుంటాయి, మనం చేసినవి ఎలాగుండాలి. కాబట్టి ఆయన ఒక శక్తిమంతుడైన రాజుగా ఆయన చూపిస్తుంటాడు. నేనేం చెప్పాను? ప్రసంగాలకి మధ్యలో ఏముంటాయని చెప్పాను? క్రియలు ఉంటాయి. ప్రసంగం చేస్తాడు, తర్వాత ఆయన క్రియలు ఉంటాయి. ఇప్పుడు ఒకసారి చూద్దామా, పరిశీలన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త ఎలాగుంది? ఒక 5వ అధ్యాయంకి రా. ప్రసంగం, అది కొండ మీద ప్రసంగం కదా. 7వ అధ్యాయంతో అయిపోద్ది. ఇక్కడ నుంచి 8వ అధ్యాయం నుంచి ఎలాగుంటుంది? 8వ అధ్యాయం స్టార్టింగ్లో ఏముంది? ఆయన చేసిన ఒక పని ఉంది కదా, క్రియలు. దాని తర్వాత ఒక పక్షవాయువాడు. చూడండి, అన్నీ ఆయన చేసిన పనులు, రోగులను స్వస్థపరిచాడు. ఇంకొకడు సమాధి చేసే ఆ విషయాలు. తర్వాత ఆ సముద్రం మీద తుఫాను, అన్నీ చేసినవి కనపడుతుంటాయి. కాబట్టి ఆయన
ప్రసంగాల్లో కొండ మీద ప్రసంగం 5 నుంచి 7 దాకా ఉంటే అందులో అసలు ఆ రాజ్యం ఎలాగుంటుంది ఆ విషయాలు చెప్తాను. దాని గురించి మళ్ళీ నీతో మాట్లాడతాను. 8వ అధ్యాయం వచ్చేసరికి ఆయన ఏదైనా చేయగలిగిన శక్తివంతుడైన రాజు, ఏదైనా చెయ్యగలడు. 8వ అధ్యాయంలో అది ఉంటుంది. కార్యాలు అయిపోయినాయి, మళ్ళా ఏముంటాయి? క్రియలు అయిపోయినాయి. తర్వాత ప్రసంగాలు ఉంటాయి. ప్రసంగాలు వచ్చేసి 9 నుంచి 10 వరకు మళ్ళా ప్రసంగం ఎత్తుకున్నాడు. ఏంటి? 9వ అధ్యాయం చదవండి ఒకసారి. వెళ్ళాడు 10వ అధ్యాయంలో చదవండి. ప్రారంభంలో 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చి, సో ఇది రాజ్యపు పరిచర్య. ఆ పరిచర్య ఎలాగుంటుంది, ఎలా చేయాలి, దాన్ని ఎలాగనా ఆ పని చేయాలి వాళ్ళు అని వాళ్ళకి వివరిస్తూ ఉంటున్నాడు. మనకు తెలుసు ఎలా పంపాడు. ఒక్కొక్కరినా ఇద్దరిని పంపాడు. పోయి ఏమేం చేయాలి వాళ్ళు? 10వ అధ్యాయంలో మనం చదివినట్టుగా అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టాలి, ప్రతి విధమైన రోగాల్ని, ప్రతి విధమైన వ్యాధిని బాగు చేయాలి, చచ్చిపోయిన వాళ్ళని లేపాలి. వెళ్ళండి, మీకు అధికారం ఇస్తున్నా, మీరు వెళ్ళండి అని అన్నాడు. ఎట్లా ఉంటుందో చూడు పరిచర్య. ఉదాహరణకి యోహాను యాకోబు ఇద్దరు వెళ్ళారనుకో. సడన్గా ఒక దెయ్యం పట్టినోడు ఎదురయ్యాడు. ఫస్ట్ టైం వెళ్తున్నారు వీళ్ళు. సడన్గా దెయ్యం పట్టినవాడు ఎదురయ్యాడు. ఇప్పుడు ఒకడు అన్నాడు, ఏయ్ నువ్వు వాడి సంగతి చూడు, నేను అటు పోయి ప్రార్థన చేస్తూ ఉంటా అంటాడేమో. ఎందుకు? ఫస్ట్ టైం కదా. అధికారం ఇచ్చా, మీకు అధికారం ఇచ్చా. ఎలాగిన వారు మొత్తం మీద కంగారుగా చేసి ఉంటారేమో కానీ తిరిగి వచ్చి చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు కదా. చాలా ఎక్సైట్మెంట్ అయ్యి, అయ్యా నేను ఆమపేట మేము ఆజ్ఞాపిస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని చాలా ఉబలాటంతో ఉల్లాసంతో చెప్పారు. ఆయన అన్నాడు, దెయ్యాలు మీకు వెళ్ళిపోతున్నాయని మీరేదో సంకలు కొట్టుకోవాల్సిన పని లేదు, మీరు ఆయన రాజ్యములో ఉండండి అని చెప్పాడు. ఇది కూడా మనకు ఒక పాఠం క్రైస్తవులకి. ఇక మనం ఈ విషయాలు ఆలోచన చేస్తే 11వ అధ్యాయం నుంచి మళ్ళీ ఏమంటుంది అని అంటే, చెయ్యమని 9-10 అధ్యాయంలో వాళ్ళని వెళ్ళమన్నాడు. ఆయన పరిచర్య చేసిన రాజుగా కనపడతాడు. ఆయన చేశాడు. ఇక ఏమైతే వీళ్ళని చేయమని చెప్పాడు, తర్వాత పరిచర్య చేసిన రాజు. ఓకే, ఇలాగ చూడండి, బ్లాక్స్గా అర్థమవుతుంది. ఇప్పుడు మత్తయి సువార్త మీకు ఏమనిపిస్తుందో చూడండి, మొత్తం అర్థమైపోద్ది. ఈ లెసన్ అయిపోయేసరికి మత్తయి సువార్తలో మొత్తం ఇదంతా నాకు అర్థమైపోయింది అని మీకు ఉంటుంది. ఇంతే. ఇంకా 13వ అధ్యాయంలో ఆ రాజ్యపు ఆశాభావం అంటే ఎలాగుంటుంది ఆ రాజ్యము, పదమూడవ అధ్యాయం ఒకసారి తీస్తారా? ఇరవై 24 నుంచి చదవండి.
చెప్పాడు. ఆ, ఆ. సో మంచి విత్తనమును విత్తిన ఒక మనుష్యుని పోలి ఉంటుంది అని పరలోక రాజ్యం గురించి చెప్పాడు. సో పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఏంటి? ప్రసంగం చేస్తూ వచ్చాడు. ఇంకా చదవండి 31వ వచనంలో. ఏదో పరలోక రాజ్యం ఫలానా విషయాన్ని పోలి ఉంటుంది. 33లో సో పరలోక రాజ్యం ఇలాగుంటుంది. 44 45 47 చూడండి. ఆయన చేసిన ప్రసంగాల్లో పరలోక రాజ్యం ఎలాగుంటుంది, ఎలాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయండి. దాని కొరకు టోటల్గా ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన చేసినటువంటి ప్రసంగం, యేసు ప్రభువు చేసినటువంటి ఈ ప్రసంగాలు ఇలాగున్నాయి. అంతేకాకుండా ఈ ప్రసంగం చెప్పిన తర్వాత ఆయన కార్యాలు చేస్తూ వస్తాడు. కార్యాలు చేసిన తర్వాత ప్రసంగం తర్వాత కార్యాలు మిక్స్ అవుతున్నాయి. మీకు ఏమర్థమవుతుందంటే మనం చెప్పడమే కాదు, ఆ విషయాలను కూడా చేయాలి. సువార్త నువ్వు చెప్పడమే కాదు, సువార్త నీలో కనపడాలా, అది నువ్వు చెయ్యాలా. ఈనాడు సువార్తను కనపరచకపోవడం వల్లనే వరకు చెప్తా ఉన్నాం కాబట్టి అంత గొడవలు. అనిల్ సార్ ఒకసారి మేము దొనకొండలో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే మాట అన్నాడు. అయ్యా, ఇప్పుడు చాలామంది మతోన్మాదులు వచ్చి సువార్త చెప్తుంటే అడ్డుకుంటున్నారు, ఏం చేయాలని ఒక అతను అడిగితే ఆయన అన్నాడు, మీరు చెప్పడం కాదు చూపాలా అన్నాడు. చూపితే వాడు ఏం చేయలేడు, ఇక నువ్వు చెప్తేనే ఎదురు తిరుగుతుంటాడు. అర్థమవుతుందండి మీకు? పరలోక రాజ్యము ఆయన ఎలాగుంటుందో ఆశాభూయంగా చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ పరలోక రాజ్యానికి ఎదురు చూడదగిన రాజుగా 14 నుంచి 17 వరకు చెప్పాడు. 14 నుంచి 17 వరకు అక్కడ ఉన్నాయి. సంఘం ఏంటి, ఇలా కట్టుకుంటా, స్థానిక సంఘం ఎలాగుంటుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా 18 నుండి 20 దాకా ఆ రాజ్యం యొక్క సమాజం, అంటే ఈ రాజ్యంలో ఉన్నవాళ్ళు సమాజంగా ఎలాగ ఉండాలా మీకు అర్థమైందా? రాజ్యం అని అంటే దేవుని నమ్ముకున్నటువంటి వారు, ఆయన దేవుని కుమారుడు, మెస్సయ్య దేవుని కుమారుడు అని నమ్మి క్రైస్తవులు అన్నట్టు వారు ఒక సమాజంగా ఎలాగ ఉండాలి. సమాజంగా అంటే పక్కన వాళ్ళతో ఎలాగ ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలాగ ఉండాలి. ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చదివాం. ఒక స్థానిక సంఘంలో ఒకడు తప్పు చేశాడు, ఏం చేయాలా? సమాజంలో ఇంకా ఇంకొక చోట 19వ అధ్యాయంలో ఆ 18వ అధ్యాయంలో 21వ వచనం, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేనేం చేయాలా? విశ్వాసి ఒకటి తప్పు చేస్తే ఏం చేయాలా చెప్పాడు. తర్వాత నీ ఎడల ఒకడు తప్పు చేస్తే ఏం చేయాలా? తర్వాత 19వ అధ్యాయం, మరి సమాజం ఫ్యామిలీ ఉంటుంది. సో భార్య భర్తలు ఎలాగ ఉండాలా? ఆయన టీచింగ్స్ చూడండి ఎలాగ ఉన్నాయో. ఆయన బోధలన్నిటినీ సమకూర్చి 19వ అధ్యాయంలో
పెళ్ళైతే భార్య భర్తలు ఎలాగ ఉండాలా? విడాకులు తీసుకోవచ్చా? వాళ్ళు అడిగారు, ఈయన చెప్తా వచ్చాడు. సో ఆ రాజ్యం యొక్క సమాజం ఎలాగ ఉండాలి, సమాజంలో అంటే ఇరుగు పొరుగు వారితో ఎలాగ ఉండాలి అని. తర్వాత 21 నుంచి 23 వరకు ఆయన సమకూర్చుకునే రాజుగా కనపడతాడు, సమకూర్చుకునే రాజుగా. తర్వాత 24 నుంచి 25 ఇక్కడ ఏముంటాయి? మత్తయి సువార్త 24 అనగానే మీకేదో గుర్తు రావాలనే, భవిష్యత్తు. ఈ రాజ్యం ఏమైంది, ఎలాగవుద్ది, లాస్ట్ డోస్లో ఎలాగుంటుంది 24 అధ్యాయంలో. ఒకసారి చదువుకుంటూ వద్దాం. 24 3వ వచనం నుంచి, ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎదుగు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగితే ఇక చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇక ఆ లాస్ట్లో ఎలాగుంటుంది, ఎలాగన వేరు చేస్తాడు, ఎలాగన వీళ్ళని అక్కడ వాళ్ళని అక్కడ పెడతాడు. అందులో చాలా సంగతులు, తలాంతులు అల్లయి, తర్వాత కన్యకల విషయాలు, ఈ విషయాలన్నీ చాలా వివరంగా వారికి ప్రసంగించాడు, బోధించాడు. తర్వాత 26 నుంచి 28 దాకా ఆ రాజ్యం కొరకు ప్రాణం పెట్టిన రాజుగా సిలువ ఘట్టాలన్నీ బయటకు వస్తాయి కదా. చూడండి, మత్తయి సువార్తలు ఏముందో మీకు అంత పిక్చర్ వచ్చింది. ఇప్పుడు చదువుతుంటే మీకు కొత్తగా ఉంటుంది మత్తయి సువార్త. ఏ రాంబాబు, ఏ ముఖాన్నా తీసుకో, ఎక్కడన్నా తీసుకో, ఇది కదా పోర్షన్, ఇది కదా విషయం, నీకు అర్థమైపోద్ది. ఏం సమయం? ఇంకా ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన విషయాలు ఇంకొన్ని రాశాను అందులో ప్రాముఖ్యమైన విషయాలుగా కొన్ని చూస్తూ ఉన్నాం. ఇందులో నేను ఇందాక ఆ రాజ్యపు యొక్క జీవన శైలి, ఆ రాజ్యంలో ఉండేటువంటి వారు ఎలాగుంటారు అనే విషయాన్ని కూడా మీకు కొంతవరకు చెప్తా. ప్రభులోకి వచ్చిన తర్వాత ఆయన శిష్యులు ఎలా ఉండాలి, వారి జీవన శైలి ఎలాగ ఉండాలి, దానికి ప్రాథమికంగా మనం కొండ మీద ప్రసంగాన్ని మనం చూడవచ్చు. 5వ అధ్యాయంలో నుంచి ఏముందండి, నరహత్య చేయొద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సరే, మీరు ఎట్లా ఉండాలా ఆ రాజ్యంలో ఉండే? నరహత్య చేస్తే పాపం అని మీ ధర్మశాస్త్రంలో ఉంది కదా. అయితే నేను చెప్పున్నది ఏమనగా అని అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళకైతే అది పాపము. మరి మీ రాజ్య సంబంధాలుగా మీరుంటే మీ జీవనశైలి ఎలాగ ఉండాలి తెలుసా? ఎప్పుడు పాపం అవుద్ది? ఆలోచనే తప్ప. ఏం ఆలోచన? నరహత్య అంటే మీకు తెలుసు ఏంటి? మనిషిని మనిషి కత్తితోనో రాయితో మొత్తం మీద ఏదో చంపితే. సరే, ఈయనే చదువుదాం, ఎందుకు మీకు తిప్పలని. అది 22వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు, వ్యర్థుడా అన్న ద్రోహి. సో ఏమర్థమవుతుంది అని అంటే,
మనిషిని మనిషి చంపితేనే పాపం అనుకుంటున్నారు. ఓకే, రాజ్యంలో ఉండేటువంటి వారు ఎలాగ ఉండాలంటే కనీసం అవతల వాళ్ళని దూషించకూడదు. అట్లా ఉండాలి. జీవన శైలి అలాగ ఉంటుంది. ద లైఫ్ స్టైల్ ఆఫ్ దిస్ కింగ్డమ్, ప్రభుని నమ్మిన వాళ్ళు అలాగ ఉండాలి. మీ నోట బూతులైనను, పోకిరి మాటలు, సరసోక్తులు అనే విషయాలు చెప్పాడు. ఇక్కడ కోప్పడి అవతల వాళ్ళని దూషించి, ఈ పదాలు కొంచెం ద్రోహి, వ్యర్థుడా పదాలు ఉన్నాయి. మా అత్తగారు ఉన్నారు వజ్రమ్మ అని, తన భర్తని కోపంతో భలే దుర్మార్గుడు నువ్వు, భలే దుష్టుడి నువ్వు అంటుంటుంది. వాడుక భాషలో అయితే పదాలు ఉంటాయి. చాలా విషయాల్లో మనం దూషిస్తూ వస్తాం. లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలి? ఆయన రాజ్యంలోకి వచ్చిన తర్వాత మరి మన నోటి మాట ఎదుటి వారిని ఎలాగనా చెప్పాడు కదా. అంతేకాకుండా తర్వాత 27 వ్యభిచరించవద్దని రాత్రి అనిల్ సార్ చెప్పాడు మీకు ఇది కదా. మోహపు చూపు చూస్తే అప్పుడే అని అన్నాడు. ఇంకా దేని గురించి మీరు చింతించొద్దు అన్నాడు. అందుకే క్రైస్తవులు దేని మీద చింత ఉండదు. చాలామంది అనుకుంటాం కానీ చింత అనేది పెద్ద మ్యాటరా అని. కానీ దేవుని దృష్టికి అది చాలా పెద్ద పాపం. కోటీశ్వరుడు కొడుకు స్కూల్లో పెన్ను లేదని ఏడుస్తూ ఉంటే ఈ టీచర్ వెళ్ళి వాళ్ళ తండ్రితో, అయ్యా నీ కొడుకు పెన్ను లేదని వాడు ఏడుస్తూ ఉన్నాడయ్యా అని అంటే కోటీశ్వరుడికి ఎట్లుంటుంది? నా కొడుకు నీ పెన్నులు కొద్దిగా అండా లాగి పెట్టి కొట్టి ఇంటిలో అడిగి తీసుకుపోతేమి అండా. మరి పరలోకపు తండ్రికి ఆ రాజుకు రాజ్యముగా ఉన్నటువంటి వారు చింతపడతా ఉంటే ఆయనకి ఎట్లా ఉంటుంది? అందుకే దేని గురించి చింతపడకుడి అని ఆయన చెప్పాడు. చాలా ఎగ్జాంపుల్ చెప్పాడు. పూలను చూడు, పక్షులను చూడు. రాజ్యంలో ఉండేవాళ్ళు ఏ విషయంలో చింత లేకుండా ఉండాలి అనే విషయం. ఇంకా చాలా చెప్పాడు. దేని మీద ఒట్టు పెట్టుకోవద్దు. నువ్వు రాజ్య సంబంధివే అయితే ఎలాగ ఉండాలని చెప్పనా? నీ జీవన శైలి ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. దాని మీద ఒట్టు, దీని మీద ఒట్టు, వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు, ఇవన్నీ అవసరంలా. సో క్రిస్టియన్ లైఫ్ స్టైల్ ఎలాగ ఉండాలి ఆ విషయాలన్నీ చెప్తా ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఎవరైతే కొత్తగా యేసుక్రీస్తులోకి వస్తారో, సంఘంలో చేరతారో వాళ్ళకి చెప్తా రావాలి. అయ్యా ప్రభు నమ్ముకున్నావంటే నీ జీవితం ఎలాగ ఉండాలి, నీ జీవిత విధానం ఎలా, నీ ప్రవర్తన ఎలాగ ఉండాలి చదవండి ఒకసారి. ఆయన ఏం చెప్పాడు? వాటిని ఫాలో అవ్వండి అని చెప్పాలి. ఇప్పుడు ఇంకా కొన్ని స్పెషల్ థీమ్గా మరికొన్ని విషయాలు, మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీకు నోట్స్లో, అది ఇంగ్లీష్లో రాశాను కొంచెం. ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ థీమ్గా ఆయన ఇంకా ఏం మాట్లాడుతూ వచ్చాడంటే, ఇదే సువార్తలో 44 సార్లు మీరు దేవునికి కుమారులు, ఆయన మీకు తండ్రి అని చెప్పాడు. 44 సార్లు ఉంది. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. 5వ అధ్యాయంలో చివరి వచనం చదవండి. మీ పరలోకపు తండ్రి. సో దేవుణ్ణి ఏమని పరిచయం చేస్తామన్నాడు? మీ పరలోకపు తండ్రి. దేవుడు ఎవరో కాదు, ఆయన తండ్రి. ప్రార్థన చేయయ్యా, ప్రార్థన చేయడం మాకు నేర్పయ్యా అంటే యేసుప్రభు వాళ్ళకు ప్రార్థన చేయడం నేర్పించాడు కదా. ఏమని స్టార్ట్ చేశాడు చెప్పండి?
మా తండ్రి. అప్పటిదాకా ఎవరు తండ్రి అని పిలిచినోడే లేడు. వారి ధర్మశాస్త్ర ప్రకారం, వారి ధర్మశాస్త్ర పితరులు, ప్రవక్తలు ఎవరైనా సరే తండ్రి అని దేవుణ్ణి ఎవరు పిలవలేదు. యేసుక్రీస్తే వచ్చి ఆయన మనకు తండ్రి అని చెప్పాడు. మోషేతో చెప్పాడు కదా, ఒకసారి గుర్తు చేసుకుందాం. మోషేతో ఏం చెప్పాడు? నిర్గమకాండంలో 6వ అధ్యాయం 2వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లా అన్నాడు, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడును అని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవా అను నా నామము నేను వారికి, ఆ నామమును నేను వారికి తెలియపరచబడలా. మోషే వరకు దేవుణ్ణి ప్రజలు ఎలాగ ఎరిగారు అని అంటే సర్వశక్తి గల దేవుడు. మోషేతో ఫస్ట్ టైం చెప్తున్నాడు, నా పేరు ఇది, ఈ పేరున నేను అంతకుముందు వాళ్ళకి, మోషే కంటే ముందు ఉన్నారు కదా అబ్రహాము, ఇస్సాకు, వాళ్ళకి దేవుని గురించి ఏం తెలుసు అని అంటే ఒక సర్వశక్తి కలిగిన దేవుడు అని తెలుసు. ఆయన పేరు ఏమిటి అని ఫస్ట్ టైం మోషేతో, యెహోవాను నేను, ఈ నామమున అంతకుముందు వాళ్ళకి తెలియదు. కాబట్టి అక్కడి నుంచి యెహోవా యెహోవా అని ఆయన ఎవరు? అంతకుముందు వాళ్ళేమో సర్వశక్తి గల దేవుడు అన్నారు, ఆయన పేరు కూడా తెలుసుకొని యెహోవా అన్నారు. యేసు ప్రభు వచ్చి ఆయన సర్వశక్తి గల దేవుడే, ఆయన యెహోవా, ఆయన మనకు తండ్రి అని చెప్పాడు. అద్భుతం కదా. ఇంకా ఏమున్నాయనంటే ఇందులో థీమ్ ఆఫ్ ఫెయిత్ కనపడతా ఉంది. అంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచండి, నమ్మకం ఉంచండి, నమ్మకం ఉంచండి, నమ్మకం ఉంచండి, నమ్మకం ఉంచుతూ ఉండండి అని అన్నాడు. నమ్మువాడు అనే మాటలు చూస్తాం. నువ్వు ఇంకా నమ్మకుండా ఉన్నావా? నమ్మండి, నమ్మండి. ఎందుకు సందేహపడతావు? నమ్మకం ఉంచు. ప్రతి సందర్భంలో శిష్యులతో ఎందుకు భయపడుతున్నారు? నమ్మకం ఉంచండి. సముద్రంలో భయపడుతున్నారు, తుఫాను వచ్చి, ఎందుకు భయపడుతున్నారు? నమ్మకం ఉంచు. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు, నేను వస్తాన్నాడు, సరే అన్నాడు, మునిగిపోతున్నాడు, అయ్యా 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 అన్నాడు. ఎందుకు సందేహపడుతున్నావు? ఏమంచు? నమ్మకం ఉంచు. సో ఈ సువార్త దేవుడు మనకు తండ్రి అని చెప్పడమే కాకుండా ఆ తండ్రి మీద మీరు నమ్మకం ఉంచండి అనే విషయాలు చెప్తా వస్తున్నాడు. నమ్మకం అంటే మీకు ఒక మాట చెప్పాలా, ఒకసారి నమ్మాం అంటే కాదు. ఆ నమ్మకాన్ని ఇట్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూషన్ టెన్స్ అన్నమాట నమ్మకం అనేది. మీకు యోహాను 3:16 గురించి చెప్తా. ఇప్పుడు చెప్పండి, దాని గురించి చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. విశ్వాసం ఉంచు అని అంటే అర్థం ఏంటి? ఒకసారి విశ్వాసం ఉంచావు, ఈరోజు పెట్టావు, విశ్వాసం పెట్టావు, రేపు ఎల్లుండి. అర్థం ఏంటంటే విశ్వాసం ఉంచు అని అంటే అది కంటిన్యూగా ఉండేటువంటి విషయం. అడుగుడి మీకు ఇవ్వబడును అని అంటే దాని అర్థం ఏంటి? అడిగావు, జరగలేదు, ఏం చేయాలిగా? నమ్మకం ఉంటే అడుగుతూ ఉంటావు. సో ఇది. అంతేకాకుండా దట్ థీమ్ ఆఫ్ రైచియస్నెస్. రైచియస్ నీతి అని అంటే
కేవలం మాటలతో చెప్పేది కాదు, అది జీవితాల్లో కనపడేది అని అంటాం. చెయ్యాలి. రైచియస్నెస్, నీతిమంతుడు అంటే చేసేవాడు, మాట్లాడేవాడు కాదు, చెప్పుకునేవాడు కాదు. అర్థం చేసుకోండి. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాడనంటే, ఆయన ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకరిని పిలిచి రే చేలో పోయి పని చేయరా అన్నాడు. అతనేమో పోతానన్నాడు కానీ పోలేదు. రెండో వాడు రే నువ్వు పోరా అని అంటే నేను పోను అన్నాడు కానీ వాడు పోయి పనిచేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు? సో ఎవరు నీతిమంతుడు? చేసినవాడు, అంతేగాని చెప్పుకున్నాడు కాదు. నీతిమంతుడు అని అంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కార్యాలు చేసేవారు. చర్చిలో మరి చేసేవాళ్ళ చెప్పేవాళ్ళ సంఘంలో ఉన్నవారు అందరూ. కాబట్టి మత్తయి సువార్త ఏం చెప్తుందంటే, ఊరక మాటలతో అయ్యేది కాదు భక్తి, నీ క్రియల్లో ఉండేది భక్తి అని అన్నాడు. చెయ్యాలి అది. యేసు ప్రభు బాప్తిసం తీసుకునేటప్పుడు యోహాను అన్నాడు, అయ్యయ్యా ఏంటి నేను నీ చేత తీసుకోవాలి, నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? చేయాల, అంతేకా చేయాలంతే, వరకు చెప్పుకునేదైతే కాదు. మత్తయి సువార్త చదవండి మీకు అర్థమవుద్ది ఆ నీతి అంటే ఎట్లా ఉంటుందో. ఎన్ని ఎగ్జాంపుల్స్ మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, రైచియస్నెస్ ఇట్స్ మీన్స్ డూయింగ్ ఇట్, అంతే, చెయ్యడమే. అబద్ధం ఆడొద్దు అని అంటే చెప్పుకోవడం కాదు, అలాగ ఉండాలి. అది నీతి. ఆ నీతి ఈ సువార్తల్లో మనకు కనపడతా ఉంటుంది. ఏది మంచిదో అది చేయాలి. 5వ అధ్యాయం 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటేనూ పరిశీలన నీతి కంటేనూ మీ నీతి అధికము కాని ఎడల ఆ రాజ్యంలో మీరు సభ్యత్వం లేదు, మీకు ప్రవేశం లేదు, ఎంట్రన్స్ లేదు. నీతి ఉండాలి, చెప్పుకునేది కాదు. సో ఇది థీమ్ ఆఫ్ రైచియస్నెస్ అనే మాట. తర్వాత ఇంకొక విషయం, థీమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఉంది. తీర్పు గురించి అద్భుతంగా రాశాడు. మత్తయి సువార్తలో ఉన్న తీర్పులు కొన్ని చెప్పండి. మీరు తీర్పు తీర్చే విషయాలు ఎట్లా ఉంటాయో మీకు గుర్తుంటే ఏమన్నా చెప్పండి. మేకలు ఎక్కడుంది? అది తీర్పు ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజున అట్టా ఇటా తేలుస్తాడు. నేను అట్టా ఇటా, గొరుగులు గోధుమలు, తీర్పు ఉంది. తెలుస్తాడా లేదా? సో థీమ్ ఆఫ్ జడ్జిమెంట్ కనపడతా ఉంది. ఒక మాట చదవాలి ఇప్పుడు. 10వ అధ్యాయం 26వ వచనంలో, కాబట్టి వారికి భయపడకుడి, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది. కాబట్టి ఇప్పుడు ఏదో జరుగుతున్నాయని భయపడకండి. ఒక రోజున మొత్తం తీర్పు తీర్చేస్తాడు. సో ఈ విషయాలన్నీ మనం చూస్తాం. ఫైనల్గా మనం ఏం చేస్తాం అని అంటే, ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ అండ్ డీడ్స్ అని రాశాను. ఇప్పుడు దాకా మత్తయి సువార్తలు మనకేమర్థమైందంటే, ఆయన చెప్పాడు, చేశాడు. మీరు కూడా చెప్పాలి, చెప్పినట్టు చేయాలి. మత్తయి సువార్త ఓవరాల్గా పిక్చర్ మీకు ఇచ్చాను. ఇక మీరు చదవండి. చదవాలనిపిస్తుందా? ఎంతమందికి అనిపిస్తుంది? చేతులు ఎత్తండి. చదవండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి.
ప్రభువు ద్వారా మీ చుట్టూ పేరు బట్టి వాసులు చెల్లిస్తున్నాం.